సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఆదివారం మూసివేశారు. నిత్య కైంకర్యాల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల నుండి దర్శనాలు నిలిపివేయబడ్డాయి. తిరిగి సోమవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. ఆలయాల శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం పురస్కరించుకుని ఉదయం స్వామివారి యొక్క కార్యక్రమములు అన్నీ ముగించుకొని భక్తుల యొక్క ఆర్తి సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ముగించుకొని మాధ్యాహ్నికం ఆరాధన తదుపరి మహారాజభోగ నివేదన అనంతరం ద్వారములన్నీ కూడా మూసివేయడం జరిగింది. తదుపరి రేపు ఉదయం గ్రహణదోష పరిహారంగా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించుకొని లక్ష్మీ నృసింహ మూలమంత్ర, మహాలక్ష్మి మూలమంత్ర, సుదర్శన మూలమంత్ర హవన కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని యథావిధిగా ఉదయం స్వామికి ఆరాధన, బాలభోగం నివేదన, తదుపరి అభిషేకములు, అర్చనలు, భక్తుల యొక్క సేవా కైంకర్యములు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం రాత్రి 9:56 ప్రారంభమవుతుంది. దాని యొక్క పూర్వాంగంగా 1 గంట నుండే దీని యొక్క గ్రహణ దోష ప్రభావం ఉంటుంది. మధ్యాహ్నం అందరూ కూడా ప్రసాదం తీసుకున్న తదుపరి ఎలాంటి ఆహారం కూడా తీసుకోకూడదు.